హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో చేపల పులుసు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో ఒక ముక్క కొంచెం పులుసు వేసేసుకొని తింటే కడుపు నిండా భోజనం చేసేయచ్చు. ముక్క విరగకుండా గ్రేవీ వచ్చేసి మనకి పులుపుగా చాలా కమ్మగా ఉండే విధంగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసేసుకుందామా. చాలు, ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజ్ మామిడికాయని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకొని 2 వేసేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర గుప్పెడు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సో మనకి చేపల పులుసులో మామిడికాయ అనేది చాలా ఇంపార్టెంట్, దాంతోనే టేస్ట్ అనేది డబల్ వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత గుప్పెడు చింతపండు తీసేసుకొని హాట్ వాటర్లో నానబెట్టేసుకొని ఎంత రసం వచ్చిందో అంత రసం తీసి పెట్టేసుకున్నాను. ఆ రసం మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. మన చింతపండు పులుసుకి ఇంకా మనం వేసేసుకున్న కారానికి 2 కూడా పర్ఫెక్ట్ టేస్ట్ని ఇస్తాయి. ఒకసారి ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకొని చేప ముక్కలకి పులుసు కారం పట్టే విధంగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం మ్యారినేషన్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా వచ్చింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి వెసలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు మంచిగా చిటపటలాడాలి. తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ వేసేసుకొని స్లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా ఫ్రై చేయకూడదు. పచ్చి చేపల పులుసులో ఉల్లిపాయలు అనేవి స్లైట్గా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది. 1 పెద్ద సైజ్ టొమాటోని 4 క్యూబ్స్లా కట్ చేసి వేసి టొమాటోస్ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం మ్యారినేషన్ ప్రాసెస్లో ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి. 1 పెద్ద చెంచా పచ్చి కొబ్బరి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అది పచ్చి వాసన పోయి ఆయిల్ ఫ్లాట్ అవ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది వచ్చింది. అడుగు అంటిద్ది అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్న చేపల పులుసు మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేసిన వెంటనే మిక్స్ చేయడం వలన మనకి చేప అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు. వేసిన కాసేపటికి మీరు ఎలా పడితే అలా మిక్స్ చేస్తే చేప ముక్కలు అన్నీ బ్రేక్ అయిపోయి పులుసు అనేది టేస్టీగా రాదు. మొత్తం కూడా ముళ్ళుల్లా ఉంటాయి. ఈవెన్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ 10 మినిట్స్లో మీరు అసలు కదపకూడదు. అడుగు కూడా అంటదు, ఎందుకంటే మనం పులుసు వేసేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ మనకి చేపల పులుసులో ఇంపార్టెంట్ మసాలా 1 టేబుల్ వేసుకున్నాను. ధనియా, జీరా, ఇంకా మెంతులు, ఆవాలు రోస్ట్ చేసి మిక్సీ పట్టినవి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కదపండి. ఇలా చేయడం వలన మీకు చేప ముక్క అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు. చెంచా అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. సో 10 మినిట్స్ తర్వాత ప్రాసెస్ అనేది ఇలా ఉండిద్ది. నెక్స్ట్ మనము ఫ్లేమ్ అనేది లో చేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. మనకి పర్ఫెక్ట్గా చేపల పులుసు రెసిపీ రెడీ అయిపోయింది. సో ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఘుమఘుమలాడుతూ చేపల పులుసు తిగ్గా కారంగా పుల్లగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసేసుకొని తింటే కడుపు నిండా భోజనం చేసేయచ్చు. సో మీరు తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి. అస్సలు నీసు వాసన అనేది ఎక్కడ కూడా ఉండదు, చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.